హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఫిష్ బిర్యానీ అండి. ఫిష్ బిర్యానీ కొత్తగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఇప్పుడు ఫిష్ మ్యారినేషన్ చేసుకుందామండి. ఒక హాఫ్ స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు, కొంచెం ధనియాల పొడి అండి, హాఫ్ స్పూను ధనియాల పొడి, ఒక స్పూన్ కారము, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి. కేజీ ఫిష్ తీసుకున్నామండి. ఒక నిమ్మకాయ పిండుకుందామండి. ఇందులో నిమ్మకాయ రసము, ఒక నిమ్మకాయ మొత్తం ఇందులో పిండుకుందాం. ఇప్పుడు మనం వేసుకున్న మసాలాలు మొత్తం ఇందులో మంచిగా కలుపుకోవాలండి. కలుపుకొని ఫిష్ మొత్తం ఇందులో వేసుకొని మ్యారినేషన్ చేసుకోవాలి. ఇది మొత్తం ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి. ఆయిల్ వేడిందండి. బిర్యానీ కోసము ముక్కలు మనం ఫ్రై చేసుకోవాలి. ఫిష్ ముక్కలు మొత్తం ఇలాగ ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం ముక్కలు మొత్తం ఫ్రై చేసుకొని పక్క పెట్టుకోవాలి. ఫిష్ మొత్తం ఇలా ఫ్రై చేసుకొని పక్క పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం బిర్యానీ కోసం మసాలా రెడీ చేసుకుందాము. బిర్యానీ మసాలా కోసము 2 ఉల్లిపాయలు, బిర్యానీ ఆకు, జాపత్రి, ఇలాచి ఒక 6, 2 ఇంచుల దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, జాజికాయ, లవంగాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి అండి. ఇది మొత్తం మనం పేస్ట్ చేసుకోవాలి. మసాలా ఇలా పేస్ట్ చేసుకోవాలండి. పేస్ట్ చేసుకొని మనం పొయ్యి మీద బాండి పెట్టుకోవాలి. బాండి పెట్టుకొని మనం ఫిష్ వేయించిన ఆయిల్ కూడా ఫిష్ వేయించుకున్న ఆయిల్ మొత్తం ఇందులో వేసుకోవాలండి. ఫిష్ వేయించుకున్న ఆయిల్ మొత్తం ఇందులో వేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మసాలాని, ఆయిల్ బాగా వేడైందండి. మనం వేయించి పెట్టుకున్న మసాలా మొత్తం ఇందులో వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇందులోనే బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. ఈ మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక 2 మీడియం సైజు టమాటా కట్ చేసుకున్నామండి. ఈ టమాటా కూడా ఇందులో వేసేయాలి. ఇది కూడా బాగా ఉడికేలాగా ఫ్రై చేసుకోవాలి. టమాటా కూడా బాగా ఫ్రై మెత్తగా అయిపోయిందండి. ఇందులో మనం పసుపు, కారం వేసుకుందాం. ఒక 2 స్పూన్ల కారం వేసుకుందాం. ఆల్రెడీ ఫిష్కి మనం కలిపాం కదా, చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మొత్తం మసాలా మొత్తం ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటో ఆయిల్ ఇలా సపరేట్ అయిన తర్వాత ఒక హాఫ్ నిమ్మకాయ ఇందులో పిండుకుందామండి. ఇప్పుడు నిమ్మకాయ పిండుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మనం ఫ్రై చేసుకున్న ఫిష్ మొత్తము అందులో వేసుకుందాము. మనం ఫ్రై చేసుకున్న ఫిష్ని కూడా ఇలాగా ఇందులో పెట్టుకోవాలండి మొత్తము. వీటిని ఒకసారి అటు ఇటు కలిపిన తర్వాత ఫిష్ను అటు ఇటు కలుపుకొని ఒక 4 పీసులు తీసుకుందామండి. పక్క పెట్టుకుందాం. మళ్ళీ పైన వేద్దాం ఒక లేయర్ లాగా. ముక్కలకు మసాలా పట్టిన తర్వాత ఈ ఫిష్ని తీసుకొని పక్కా పెట్టుకుందాం. ఈ మాత్రము అడుగున ఉంచుకుందాము. సరే, బాగా కాగిందండి. కాగిన తర్వాత కొంచెం దొడ్డుప్పు, ఒక 2 కొంచెం దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవరు, 4 లవంగాయలు, జాపత్రి కొంచెము, యాలక్కాయలు మనం పొట్టు తీసి పలగొట్టి వేసుకుంటున్నామండి. పొట్టుతో పాటు గింజలు బయటకు తీసి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, కొంచెం ఇందులోనే ఆయిల్ వేసుకోవాలండి. మనం అరగంట నానబెట్టిన బాస్మతి రైస్ అండి. ఇది మొత్తం ఇందులో వేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత బాగా ఒకసారి కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకోవాలండి. సాల్ట్ కరెక్ట్గా ఉండాలి రైస్లో. రైస్ ఇలా మరుగుతున్నప్పుడు
ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసుకున్న వేసుకోవాలి. షాజీరా కూడా వేసుకోవాలండి. ఇందాక నేను షాజీరా మర్చిపోయాను. బిర్యానీ రైస్ చెక్ చేసుకుందామండి. సరిపోతుంది ఇలాగ రైసు. ఒక లేయర్ లాగా వేసుకుందాము. ఇప్పుడు మనం ఇలా రెడీ చేసుకున్న దాంట్లో ఈ రైస్ కూడా ఒక లేయర్ లాగా వేసుకోవాలి. అంటే అంటే చికెన్ బిర్యానీకి కొంచెం పలుకుగా తీస్తాం కదండి, అట్లా అవసరం లేదు. పూర్తిగా అయిన తర్వాత అయినా ఈ రైస్ మొత్తం ఒకటిసారి తీసుకోవచ్చు. కానీ మనం లేయర్ లాగా చేస్తున్నాం కాబట్టి మనం ఇలా తీసుకున్నాం రైస్. ఇప్పుడు మనం ఫిష్ తీసుకొని పక్కకు పెట్టుకున్నాం కదండి మసాలాలో, అవి కూడా మరొక లేయర్గా వేసుకోవాలి. ఇవన్నీ లేయర్ వేసుకొని దీంట్లో ఉన్న మనం కప్లో మసాలా తీసుకొని పక్కకు పెట్టుకున్నాము ఫిష్లోది ఇది మొత్తం దీనికి స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోవాలి. ఇంకా రైస్ కూడా ఇలా లేయర్ లాగా వేసుకోవాలి. ఇది చికెన్ బిర్యానీకి అయితే ఒక 2 లేయర్స్ లాగా వేసుకోవచ్చు. 80%, 50%, 60% లాగా. దీనికి అలాగ అవసరం లేదండి. ఇది మొత్తం ఉడికిన తర్వాత ఒకటేసారి మొత్తం వేయచ్చు. లైట్గా ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుందామండి. ఇది ఇంట్లో చేసుకున్న ఫ్రెష్ నెయ్యి, ఈరోజు కాగబెట్టింది. నెయ్యి వేసుకొని మనం దమ్ పెట్టుకుందాము. గార్నిష్ కోసం కొంచెం షాజీరా, కొంచెం కొత్తిమీర వేసుకొని ఇప్పుడు మనం మూత పెట్టుకొని దమ్ పెట్టుకుందామండి. బిర్యానీ ఎలా వచ్చిందో చూద్దామండి. బిర్యానీ మంచి పొగలతో, మంచి స్మెల్, రైస్ కూడా చాలా బాగా వచ్చింది. పుల్లలుగా చాలా చాలా బాగుంది. కలర్ చాలా బాగా వచ్చిందండి. కలరు రైస్ చాలా బాగుంది. చికెన్ బిర్యానీ అయితే ఎలా వస్తుందో కలర్ సేమ్ అలాగే వచ్చింది. చాలా బాగుంది. పీసులు కూడా విరిగిపోకుండా చాలా బాగా వచ్చాయి. మనం 2 లేయర్స్ లాగా వేసుకున్నాం కాబట్టి బిర్యానీ కూడా చాలా మంచిగా ఉంది. కలరు మనకు మాడిపోకుండా చాలా బాగుంది. ఫిష్ బిర్యానీ ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేద్దామండి. బిర్యానీ చాలా పీస్ కూడా బాగా మంచిగా ఉంది. కలరు చూడడానికి చాలా బాగుంది. చాలా బాగుంది. చూద్దాం. నిజంగా చాలా బాగుందండి బిర్యానీ చాలా చాలా బాగా వచ్చింది. నిజంగా మీరు ఈ పక్కా కొలతలతో బిర్యానీ ఇలాగే ట్రై చేయండి. నేను ఎలా అయితే చేశానో సేమ్ అలాగే చేయండి. అలా చేసిన తర్వాత ఎలా వచ్చిందో చూడండి. పక్కా కొలతలతో ప్రతి మసాలా కానీ ఏది కానీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి.